హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అస్సలు చేదు లేకుండా ఎవ్వరు చెప్పని విధంగా, మీరు ఎక్కడ చూడని విధంగా కాకరకాయ ఫ్రై చూపిస్తున్నాను. ఇది మా అమ్మ మాకు చాలా బాగా చేసి పెడుతుంది. మా అమ్మ చేసే కాకరకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. ఈ రెసిపీ నేను మా అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నదే. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, అస్సలు చేదు ఉండదు. ఇది రసంలో కానీ పప్పులో కానీ ఎందులోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అసలు కాకరకాయ తినని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. దీనికోసం ఇలా తెల్లగా ఉండే కాకరకాయలు తీసుకోండి. అలాగే పెద్ద సైజులో ఉండే ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఒక 5 నుండి 10 వరకు వెల్లుల్లి దంచి పెట్టుకోండి. ఈ విధంగా పైన తొక్కను తీసేసుకోవాలి. మొత్తంగా తీసుకోవద్దు, కొంచెం లైట్గా తీసుకుంటే సరిపోతుంది. ఇవి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఉప్పు వేసుకొని ఒక 3-4 సార్లు ఉప్పు వేసుకొని వాటర్లో కడుక్కోవాలి. ఇలా కడగడం వల్ల కాకరకాయ చేదు అనేది తగ్గుతుంది. ఇలా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి, దానివల్ల కొంచెం చేదు తగ్గుతుంది. ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అంతా ప్యాన్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోండి గిన్నెకి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కాకరకాయలని వేసుకోండి. అస్సలు వాటర్ ఉండకుండా వడకట్టుకొని వేసుకోండి. ఇలా వేసుకొని నెమ్మదిగా మంట లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు, కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం మెత్తబడితే సరిపోతుంది. హాఫ్ కుక్ అవ్వాలి అంతే. అలా ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను. ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు ఒక జీలకర్ర మాత్రమే వేస్తాము, వేరే ఏమి వేయొద్దు. ఒక్క జీలకర్ర సరిపోతుంది. ఇలా జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఇలా సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఈ ఫ్రైలో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇవి బాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఈ విధంగా కంటిన్యూగా ఫ్రై చేసుకోండి. అసలు మూత పెట్టద్దు దీనిపైన, ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయితే ఈ ఆనియన్స్ స్వీట్గా, అలాగే ఆ చేదు తెలియకుండా చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా దంచుకున్న 7 నుండి 10 వరకు వెల్లుల్లిని వేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపును వేసుకోండి, మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇవన్నీ కలిసేలాగా ఇలా ఈవెన్గా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోండి. ఇలా వేసుకొని ఈ పోపు అంతా ఈవెన్గా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ కాకరకాయలు తెల్లవి మాత్రమే తీసుకోండి. మనకు డార్క్ గ్రీన్లో ఉండే కాకరకాయలు అయితే అసలు చేదు ఎక్కువగా ఉంటుంది, అసలు బాగోదు ఈ ఫ్రై. ఇలా మూత పెట్టుకొని 2 నిమిషాలకు ఒకసారి ఓపెన్ చేస్తూ ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. మూత పెట్టుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతాయి. అలాగే ఇవి సాల్ట్ వేసి ఉన్నాయి కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. ఈ విధంగా కంటిన్యూగా కలుపుతూ మనం ఉడికించుకోవాలి ఈ కాకరకాయల్ని. చూడండి, ఈ ఆనియన్స్ ఇంకా డార్క్గా ఫ్రై అవుతున్నాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ముక్కలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్లోకి వస్తాయి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. చూడండి, ముక్కలు కూడా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆల్రెడీ మనం కాకరకాయ ముక్కల్లో సాల్ట్ వేసాం కాబట్టి ఎక్కువగా సాల్ట్ పడదని గుర్తుంచుకోండి. ఇలా మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కారం వేసుకొని ఉప్పు వేసుకొని ఇలా ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని. మంట ఎక్కువగా పెట్టుకుంటే కారం మాడిపోతుంది, టేస్ట్ అస్సలు బాగోదు. ఈ విధంగా 2 నిమిషాల తర్వాత ఒకసారి కలిపి ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అస్సలు చేదు లేకుండా ఉంటుంది ఈ కాకరకాయ ఫ్రై. ఇంత సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చిందా? మీకు నచ్చితే నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.
ఒకసారి నా ఛానల్కి వెళ్ళి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ చూడండి. పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీస్, అలాగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, తక్కువ టైంలో సింపుల్గా టేస్టీగా చేసుకునే కర్రీస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.